జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై దుర్గా భవానికి, జై శ్రీరామ్. నేనెవరో మీకు అర్థమై ఉంటుంది. నేను ఒక ట్రాన్స్జెండర్, నా పేరు సుబ్బలక్ష్మి. మరి రాజమండ్రికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో పోచంగడ అనే ఒక గ్రామం, ఏజెన్సీ ప్రాంతం. నేను ఈ రోజు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను, కానీ గతంలో నేనెవరు? అలాగే కాబట్టి హిందూ ధర్మం ఎంత గొప్పదని తెలుసుకుని హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను హిందూ బంధువులారా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జై శ్రీరామ్. పిల్లలందరికీ కూడా మీరు దయచేసి మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఒకసారి వారిని తెలుసుకోండి. మీ ఫ్రెండ్ పేరు ఏంటి, మీ స్నేహితుల పేరు ఏంటి, మీ పిల్లల్ని అడగండి దయచేసి. ఎందుకంటే మన హిందూ ధర్మం నాశనం అయిపోతానికి చాలా శుద్ర శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి దయచేసి మన ధర్మం బ్రతుకుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మన ఆస్తి బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన తల్లిదండ్రులు బాగుంటారు, మనం బాగుంటాం. ధర్మం బ్రతుకుంటేనే మనం బాగుంటాం. మనకి కులం వద్దు, హిందువులే మనకు ముద్దు. హిందువులందరం ఏకమవుదాం, ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేవాలయాన్ని కూడా కాపాడుకుందాం. కుటుంబాన్ని, తల్లి తండ్రుల్ని, బంధువుల్ని, గురువుల్ని ప్రేమించమని చెప్పింది ఏదైనా ఉందంటే కనుక హిందూ ధర్మం మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అతిథి దేవో భవ, గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఏ ధర్మం చెప్పింది? హిందూ ధర్మం మాత్రమే చెప్పింది. కాబట్టి మన ధర్మం బ్రతుకుంటేనే మన కులం, మన ఆస్తి, మన బంగారం, మన పిల్లలు, మన ప్రాణం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇబ్బంది పడుతుంటే కనుక క్షమించండి. దయచేసి హిందువులందరూ ఐక్యతగా ఉందాం. కులాల కోసం వద్దు, ధర్మం కోసం పోరాడదాం. కులాన్ని కూడా కాపాడదాం. కులం ఉండాలి, 2 కళ్ళు మనకి, కుటుంబానికి కళ్ళు. కులం కావాలి, ధర్మం కావాలి, రెండింటిని మన సమాజంగా 2 దిక్కులు మనం కాపాడుతాం. జై శ్రీరామ్.